దానికి సంబంధించిన మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే బ్రహ్మాజీరావు, ఈ హార్డ్ డిస్క్లు కానీ కంప్యూటర్లు కానీ మాయం అవుతున్నట్లుగా అధికారులు ఎప్పుడు గుర్తించారు? ఇది ఏ విధంగా తెలియజేశారు? అంటే వాళ్ళని అడిగినప్పుడు మాత్రం వాళ్ళు అటువంటిది ఏం జరగలేదు, ఈ వార్త ఎందుకు వచ్చింది అనేది మాత్రం వాళ్ళు డౌట్ పడుతున్నారు. కానీ ఇందులో హార్డ్ డిస్క్ పోయినట్టుగా కంప్యూటర్ పోయినట్టుగా మాత్రం ఎక్కడ తమ దృష్టికి రాలేదని మాత్రం అధికారులు చెప్తున్నారు. ఒకవేళ అలాంటివి జరిగింటే మాత్రం ఎంక్వైరీ చేస్తామని చెప్పి స్పష్టం చేశారు. అయితే బ్రహ్మాజీ, ప్రధానంగా చూసుకుంటే సచివాలయంలో అధికారులు ఏమైనా స్పందించారా? ఇది ఎప్పటి నుంచి జరుగుతుందని తెలుసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఎవరికైతే అధికారులు దీన్ని ఎక్కడ ప్రశ్న చేయలేదు. ఇప్పుడు వరకు దానికి సంబంధించి ఏదైతే హార్డ్ డిస్క్ కానీ కంప్యూటర్ కానీ పోయినది ఎక్కడ వాళ్ళు స్పష్టం చేయలేదు. ఇప్పుడు ఎక్కడ కూడా దాని మీద వివరాలు వెల్లడించలేదు. అయితే మీడియా కొంత దృష్టికి వాళ్ళు దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి కనుక్కుంటామన్నారు. కానీ ఇప్పుడు వరకు పోయేట్టుగా మాత్రం ఇక్కడ కూడా వాళ్ళు నిర్ధారించలేదు. బ్రహ్మాజీ, ఈ కంప్యూటర్స్ కానీ హార్డ్ డిస్క్ కానీ గత ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన ఆధారాలు ఉన్నట్లుగా తెలుస్తుంది కదా, దీనిపైన ఇప్పుడున్న ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? బ్రహ్మాజీ, ముఖ్య కీలక డాక్యుమెంట్స్ అయినటువంటి అంటే అన్ని కూడా ఇక్కడికి ఆధారాలను లేకుండా కూడా తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రగతి భవన్ సెక్రటేరియట్లు ఇప్పటివరకు కూడా ఏం జరుగుతుందనే విషయం ఎవరికి ఇప్పుడు కూడా అంత చిక్కని పరిస్థితి ఏర్పడింది. అయితే మెయిన్ గా ఇటు ఎలక్షన్స్ మూమెంట్ లో కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి కంప్యూటర్లు అయితే ఆల్ ఇన్ వన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాదాపుగా అన్ని కీలక సమాచారం ఉన్నటువంటి కంప్యూటర్లు సైతం దాదాపుగా ఎనిమిది కంప్యూటర్లు ప్రగతి భవన్ నుంచి కావచ్చు, సెక్రటేరియట్ నుంచి కూడా దాదాపుగా తరలించినట్టుగా తెలుస్తుంది. వాటితో పాటు హార్డ్ డిస్క్ లో కావచ్చు, ఇంకా ఫిజికల్ డాక్యుమెంటేషన్ ఏదైనా ఫైల్స్ అన్ని కూడా అక్కడ నుంచి తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇది ఎవరు తరలించారో, దీని వెనకాల ఎవరు ఉన్నారనేది ఇప్పటికి కూడా ఎవరికి అంత చిక్కడం లేదు. దాదాపుగా తరలించిన వాటిలో ఏమేమి కీలక డాక్యుమెంట్స్ ఉన్నాయనేది ఇప్పటికీ ఇంకా అధికారికంగా కూడా ఎవరికి తెలియని పరిస్థితి అయితే ఉంది. అయితే అందులో మిస్ అయిన ఫైల్స్ లో మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్న విషయం ఒకటి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి దాదాపుగా ఏదైతే ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి కూడా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అని ఓపెన్ చేసి రికార్డ్ అయినటువంటి దృశ్యాలు పరిశీలించగా ఈ మేరకు మళ్ళీ అక్కడి నుంచి ఇంకెక్కడికైనా తరలించారా అనేది కూడా ఇంకా కొంత మేరకు అయితే తెలియదు. వీటిలో చాలా ఫైల్స్ అయితే కంప్యూటర్స్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు, ఎక్కువ వరకు సోమాజిగూడకి తరలించినట్టుగా కొద్ది మేరకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పేసి ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు కొంత మేరకు వాళ్ళు ఆ విషయాన్ని ఆలోచిస్తున్నట్టు అయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ప్రభుత్వ అభివృద్ధికి సంబంధించినటువంటి ఎలాంటి సంక్షేమ పథకాలు కావచ్చు, వాటికి సంబంధించిన డేటా కావచ్చు, ఇటు ఏదైతే ధరణి పోర్టల్ సంబంధించినట్టుగా డాక్యుమెంటేషన్ కావచ్చు, చాలా విషయాలు కూడా ఈ ఫైల్స్ లోనే ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా తరలించారు. ఈ డాక్యుమెంట్స్ లో ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ అడ్డం పెట్టుకొని దానికి సంబంధించి ప్రగతి భవన్ నుంచి ఫైల్స్ అన్ని ప్రభుత్వ వాహనాల్లోనే ప్రభుత్వ ఎంప్లాయీస్ ఇటు సెక్రటేరియట్ తరలిస్తున్నాము, దానికి సంబంధించిన ఒక పాస్ కూడా చూపించారంటే కొంత మేరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది సెక్రటేరియట్ తరలించకుండా ఆయా వాళ్ళకి సంబంధించినటువంటి అధికారుల ఇళ్లకే తరలించారని చెప్పేసి ఈ ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే గుర్తించారు. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఆ డాక్యుమెంట్స్ అంటే ఏదైతే కంప్యూటర్స్ అన్ని తీసుకుపోయి వాళ్ళ సొంత ఇళ్లలో పనులు చేసిన పనుల కోసం అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టుగా గుర్తించి వాటిని తరలిస్తున్నారు. ఇది అధికారికంగా ప్రభుత్వ అధికారులు అటు సీఎం కేసీఆర్ కూడా నిర్ణయించారని చెప్పేసి కొంత మేరకు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వెరిఫై చేసే వాళ్ళు ఉంటారో వాళ్లకు ఇలాంటి పాసులు చూపించి ఇది బయటికి తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా అందులో ఎవరున్నారు అని చెప్పేసి ఎవరికి ఇంకా అర్థం కావట్లేదు. దాదాపు కింది స్థాయి ఒక ప్రభుత్వ ఉద్యోగిని గుర్తించి వాళ్ళని ఆరా తీస్తే మాత్రం దాదాపుగా అధికారుల ఇళ్లకే ఈ ఫైల్స్ వెళ్ళాయని చెప్పేసి వాళ్ళు చెప్పడము, ఇంకొద్ది మేరకు వాళ్ళను అంటే ఏదైతే ఇటు బేగంపేట కావచ్చు, అటు సోమాజిగూడ కావచ్చు, ఆయా ఇళ్లలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆరా తీస్తే మాత్రం ఖచ్చితంగా అవి ఎక్కడికి వెళ్ళాయి, ఇక్కడ నుంచి ఇక బయటకు వెళ్ళాయా, అవి ఎవరు తరలించారనేది ఒక పక్కా సమాచారం అయితే వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఘటనపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఇదొకటనే కాదు, దాదాపుగా గత బీఆర్ఎస్ పాలనకు సంబంధించినటువంటి ఇలాంటి అన్యాయాలు అక్రమాలు జరిగినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ అంటే ప్రతి ఒక్క విభాగంలో కూడా ఖచ్చితంగా అన్యాయం జరిగింది అంటే అర్హులకైతే కావాల్సినటువంటి పథకాలు అందలేదు, ఎక్కువ వరకు అధికారులకే ఈ సొమ్ము చేకూరింది అని చెప్పేసి ఇప్పటికే చాలా వరకు ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే
వాళ్ళు ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇటు రైతు బంధు రైతు బీమాకు సంబంధించింది కావచ్చు, ధరణి పోర్టల్ కావచ్చు, డబుల్ బెడ్ ఇల్లు కావచ్చు, ఇలాంటివన్నీ అర్హులకి చాలా వరకు చేరలేదు. వాళ్ళ పేర్లు అధికారికంగా వచ్చినప్పటికీ కూడా, అంటే వాళ్ళు అప్లై చేసుకున్నట్టు సంబంధించి వాళ్ళు అధికారికంగా వచ్చినా కూడా ఆయా నియోజకవర్గాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, అయితే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అధికారులు ఎవరైతే ఉంటారో, నాయకులు ఎవరైతే వాళ్ళకు కొమ్ము కాసేటువంటి వాళ్ళకు కావచ్చు, వాళ్ళకు అనుగుణంగా బిహేవ్ చేసే వాళ్ళకు కావచ్చు, వాళ్ళ తరఫున వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ఇలాంటివి అందినవి మిగతా వాళ్ళకి ఎవరికి అంటే కావాల్సిన పథకాలు సమకూరలేదు. అయితే ప్రతి విభాగంలోనూ ఖచ్చితంగా అన్యాయం జరిగింది. ఫుల్ ఫ్లెడ్జెడ్ గా అయితే ఎవరికి కంప్లీట్ గా అర్హులకైతే వెళ్ళలేదు అని చెప్పి కొద్ది మేరకు వీళ్ళు వాళ్ళు గుర్తించిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పటికే చాలా వరకు కూడా ఏదైతే నూతన ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం దగ్గర కూడా ప్రతి ఒక్కరూ వచ్చే విషయం చెప్తారు. ఎందుకంటే మాకు వచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అధికారులకు కొమ్ము కాసినటువంటి వాళ్ళకి ఇచ్చారు, మాకు ఇవ్వలేదు. అర్హులకు ఎవరికి కూడా కావాల్సిన పథకాలు అందలేదనే విషయం చెప్పారు. ప్రజాపాలనకు వచ్చినటువంటి ప్రతి కంప్లైంట్ కూడా ఇలాంటివే కావడంతో ఇంకా ఏదైతే కాంగ్రెస్ అధికారులు పకడ్బందీ చేసుకోవాలి, అది అర్హులకు ఇవ్వకుండా ఎవరైతే లబ్ధి చేకూరకుండా చేస్తే వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కొంత మేరకు సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. భవిత, మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? కావాల్సినటువంటి అంటే ఏదైనా కూడా ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా వాళ్ళపైన సీరియస్ గా యాక్షన్ తీసుకున్న ప్లాన్ లో ఉన్నారు. అయితే అవసరమైనటువంటి సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. దేనికి తగ్గట్టుగా అది అంటే చిన్న తరహా అయితే కేసుల వరకు వెళ్ళి దాదాపుగా కొంచెం ఎక్కువ స్కామ్ కూడా జరిగితే కనుక అది ఏసీబీ కావచ్చు, ఈడీలకు వరకు కూడా ఇది కేసులను తరలించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడైతే మాత్రము ఒక మంచి న్యాయం జరుగుతుంది. అంటే మంచి ఇన్ఫర్మేషన్, అంటే ఎలాంటి తప్పులకి తావు లేకుండా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. దానిపైన ప్రతి ఒక్కరికి అంటే ఈడీ కావచ్చు, ఏసీబీ కావచ్చు, ప్రతి ఒక్కరికి ప్రజలకు కావచ్చు, అధికారులకు కావచ్చు ఒక నమ్మకం అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళకే ఇలాంటి కేసులు అంటే ఎక్కువగా ఏవైతే అవినీతి అక్రమాలకు పాల్పడినా ఇలాంటి కేసులన్నీ కూడా వాళ్ళకు అప్పచెప్పే ప్రయత్నంలో అయితే ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, మీతో ఉన్న సమాచారం ఏంటి? గురు, ఏదైతే తెలంగాణ లో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాం పోవడం, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారానికి సంబంధించి అప్పుడు కాంగ్రెస్ ఎన్నికల సమయంలో కౌంటింగ్ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మెజారిటీ సాధించడం జరిగిందో ఖచ్చితంగా తాము ఓడిపోతున్నామని తెలిసిన తర్వాత ఇటు సచివాలయంతో పాటు అనేక మంత్రుల వ్యవహారానికి అంటే కార్యాలయాలకు సంబంధించి ఈ కీలకమైన ఫైళ్లు, ఆ తర్వాత హార్డ్ డిస్క్లు అనేవి మాయం కావడం జరిగింది. అటు పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఏకంగా మంత్రి పిఏ ఏకంగా వెనుక బ్యాక్ డోర్ నుంచి ఆ లోపలికి ప్రవేశించి ఆ తర్వాత అక్కడ ఉన్న ఫైల్స్ అన్ని తగలబెట్టడమే కాకుండా కొన్ని హార్డ్ డిస్క్లు కూడా మాయం చేశారు. ఆ ఘటన అప్పట్లో నాంపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం, ఆయన విచారణకు హాజరు కావడం జరిగింది. అలాగే అటు విద్యాశాఖ కానీ, ఆ తర్వాత క్రీడల శాఖ, తర్వాత సచివాలయంలో ఉన్న మొత్తం ఈ కీలకమైన ఫైళ్లు, డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లు అన్ని కూడా మాయం కూడా చేయడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు విపరీతంగా ప్రస్తుతం వినపడుతున్నాయి. అటు రైతు బంధు కానీ, ప్రస్తుతం ఏదైతే ఈ గొర్రెల పంపిణీ వ్యవహారం కానీ, ఆ తర్వాత ఇతరత్ర అంటే ప్రభుత్వం నుంచి తీసేపట్టిన అన్ని కార్యక్రమాల విధానంలో పెద్ద ఎత్తున గోల్మాలు జరిగే డబ్బుల వ్యవహారం సంబంధించి కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కావడమే కాకుండా చాలా మంది లబ్ధి చేకూరారు అని చెప్పిన విషయాలు చెప్తున్నాయి. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా ఆ విషయాలన్నీ బయటకు పడతాయి. వాటన్నిటి విధానాలు కనుక ఫైళ్లు, డాక్యుమెంట్లు కనుక ఉంటే తామంతా అరెస్ట్ అవుతామని భావించారేమో. ముందుగానే ఆ ఫైళ్లను, ఆర్టిస్టులను కూడా మాయం చేసిన ఘటనలు కూడా ఉన్నాయనే ఆరోపణలు కూడా వినపడుతుంది. ప్రస్తుతం సచివాలయ వ్యవహారానికి సంబంధించిన ఈ కీలకమైన ఫైళ్లు, డాక్యుమెంట్లు, ఆ తర్వాత ఆర్టిస్టులు మాయమైన దానిపైన అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. సంబంధిత ఫైళ్లు మాయం చేసిన వారందరిపైన కూడా చర్యలు తీసుకునేందుకు రంగం కూడా సిద్ధమవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటికి సంబంధించిన ఫైళ్లు, ఆర్టికల్ కనపడకపోతే వాటిని తిరిగి తయారు చేయాలన్న వ్యవహారంలో కనుక ఉంటే చాలా సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది. సో ఇందులో భాగంగానే వాటన్నింటినీ కూడా మాయం చేసి వారి అవినీతిని ఎక్కడ బయటపడుతుందో అది జరుగుతున్న సమయంలో సచివాలయంలో ఒక ఫైళ్లు కానీ, ఆ తర్వాత ఆర్టికల్ మాయం చేసిన క్రమంలో సిఐ శాంతకుమారి కూడా అప్పటికే ఆమె అప్రమత్తమై మొత్తం అధికారులందరినీ కూడా అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆదేశాలు జారీ చేశారు. కానీ తెలియకుండా పూర్తికప్పులు అంటే ఒక తెల్లని కాగితం కూడా బయటికి తీసుకోకుండా కట్టడి చేయాలని చెప్పడంతో సెక్రటేరియట్ కి సంబంధించిన సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడం, ఆ ఫైల్స్ వ్యవహారానికి సంబంధించి చాలా మంది దగ్గర స్వాధీనం చేసుకున్న క్రమంలో
సో వాటన్నింటి కూడా అక్కడే వదిలిపెట్టి కొంతమంది పారిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. అంత పెద్ద సచివాలయంలో ఫుల్ సెక్యూరిటీ ఉన్న దగ్గర మాజీ మంత్రులు, ఆ తర్వాత అప్పటి ప్రభుత్వ అధికారులు కూడా వారికి ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులకు కానీ వారికి సంబంధించిన పర్సనల్ సెక్రటరీలు, పిఏలతో చేతులు కలిపి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి తెలుస్తుంది. అందులో భాగంగానే బహిళమయమైనట్లుగా కూడా ఆరోపణలు వెలువడుతున్నాయి. ఇప్పుడు అయితే కృష్ణ, సచివాలయం అంటే సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది కదా, అయినా కంప్యూటర్స్ హార్డ్ డిస్క్ మారడంపై అంటే సెక్యూరిటీ వైఫల్యం అని చెప్పుకోవచ్చా? ప్రస్తుతానికి ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హయాము అదో ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న క్రమంలో తిరిగి ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నా, ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాలన్నా, ఆ శాఖల మంత్రుల బాధ్యతలు చేపట్టాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అంతా కూడా బిజీగా ఉన్న సమయంలో సచివాలయంలోకి ఈ ఏదైతే ఈ అప్పుడు సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది అయితేనేమి, ఇతరులు అయితేనేమి అందులో కూడా ప్రవేశించి సెక్యూరిటీ కళ్ళు కప్పి చాలా మటుకు ఈ ఫైళ్లు వీటన్నింటి కూడా మాయం చేశారని తెలుస్తోంది. అప్పుడే ఆ సిఎస్ శాంతకుమారి ఏదైతే కీలక బాధ్యతలు ఉన్నదో ఆమె వెంటనే అప్రమత్తమై ఎక్కడికక్కడ సెక్యూరిటీని టైట్ చేసి మొత్తం తనిఖీ చేయాలి, ఒక్క పేపర్ కూడా బయటకు పోవడానికి వీల్లేదని చెప్పి ఆమె ఆదేశాలు జారీ చేసిన తర్వాత చాలా మటుకు విషయాలు అనేవి బయటికి రావడం కూడా ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పైన విచారణ జరుగుతున్న క్రమంలో అటు ఏదైతే పెన్షన్ల వ్యవహారం సంబంధించి అయితేనేమి, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ప్రాజెక్టుల వరకు అయితేనేమి, రోడ్ల నిర్మాణం, భవన నిర్మాణాలు, ఆ తర్వాత ఈ బ్రిడ్జి నిర్మాణాల వ్యవహారానికి సంబంధించి కానీ, గొర్రెల పంపిణీ, రైతు బంధు వీటన్నిటిలో కూడా కోట్లాది రూపాయల స్కామ్లు జరిగాయి. ఏదైతే రైతు బంధు పథకం ఉన్నదో ఆ పథకాలు అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రైతులకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి డబ్బులు అకౌంట్లో వేయడము, దాంట్లో 6,50,000 ఎకరాల భూమి లేకపోయినా కూడా ఉన్నట్టుగా నటించి అప్పటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంఆర్ఓలు కానీ నకిలీ పాసు పుస్తకాలన్నింటినీ కూడా వాటిని ఏర్పాటు చేసుకుని అందులోకి రైతు బంధు పథకాన్ని తీసుకున్న వ్యవస్థలు ఉన్నాయి. వికలాంగుల పెన్షన్ల వ్యవహారం సంబంధించి కూడా చాలా మంది ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి వికలాంగుల పెన్షన్ పడకుండా ఇతరుల అకౌంట్లోకి డబ్బులన్నీ జమ అయ్యాయి. వీటన్నిటి వ్యవహారం సంబంధించి ఒక్కొక్కటిగా బయట వస్తున్న క్రమంలో ఇప్పుడు ఆ ఫైళ్ల వ్యవహారం సంబంధించి ఎక్కడున్నా ఏంటి అనే విషయాన్ని ప్రభుత్వానికి దొరకకుండా అప్పటి బీఆర్ఎస్ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఆ తర్వాత సంబంధిత అధికారులు కూడా కొంతమంది కోవట్లుగా మారి వాటన్నింటినీ కూడా మాయం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఇటు ప్రభుత్వం కూడా వీటన్నిటి మీద సీరియస్ గా ఉంది. అటు పోలీసు యంత్రాంగము, ఉన్నతాధికారులు కూడా దీన్ని పెద్ద ఎత్తున దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఆ రోజు జరిగిన సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.